జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తమ పార్టీ నాయకుల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతి అంశంపైన తానే స్పందించాల్సి వస్తుంటే ఎమ్మెల్యేలుగా మంత్రులుగా మీరెందుకు ఉన్నట్టని మందలించారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్లో జరిగిన జనసేన కార్యవర్గ సమావేశంలో ఆయన పార్టీ నాయకులకు కీలక దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారంపై వైసీపీ చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాన్ని ఎందుకు బలంగా తిప్పికొట్టడం లేదని పవన్ ప్రశ్నించారు. ఈ కల్తీ వెనుక వైసీపీ నేతలు కొందరు అధికారుల పాత్ర ఉందని ఆధారాలతో సహా నిరూపించాలని సూచించారు. వైసీపీ నేతలు చేసే ప్రేరేపిత వ్యాఖ్యలకు బెదిరింపులకు లొంగవద్దని హెచ్చరించారు. వైసీపీ నేతలు వేసే ఉచ్చులో పడొద్దు, మీపై మీ కుటుంబ సభ్యులపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారు, మహిళల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని పవన్ కళ్యాణ్ హితవు పలికారు. విమర్శలకు సిద్ధాంతపరంగా అయితే విషయ పరిజ్ఞానంతోనే సమాధానం ఇవ్వాలని స్పష్టం చేశారు. అదేవిధంగా అధికార కూటమిపై సోషల్ మీడియాలో అనవసరమైనటువంటి వ్యాఖ్యలు చేయకుండా కూటమి లక్ష్యాలపై దృష్టి పెట్టాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. అనేక అంశాలు చర్చకు వచ్చినాయి. అందులో భాగంగా మన రైల్వే కోడూరు శాసనసభ్యులు ఆయన ప్రవర్తన గురించి తగిన సమాచారం ఏ విధంగా మానుకొచ్చిందో దాని వరకు మేము డిస్కస్ చేసాం. వ్యక్తిగత విషయాలు ఎప్పుడు కూడా పార్టీ పైన రుద్దకుండా పార్టీకి చెడ్డ పేరు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి వ్యక్తికి ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరు కూడా పార్టీలో ఎన్నికబడ్డ ప్రజాప్రతినిధులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన ఒక ఆలోచన ప్రజల్లోకి తీసుకొచ్చే విధంగా మనం నిలబడాలి. కాబట్టి వ్యక్తిగత విషయాలు అది వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళు సాల్వ్ చేసుకోవాలి. పార్టీకి మాత్రం ఖచ్చితంగా డిసిప్లినరీ యాక్షన్ కమిటీ ఉంది. దానికి ఒక కమిటీ వేశారు ప్రెసిడెంట్ గారు. వాళ్ళు రేపటి రోజున రైల్వే కోడూరులో పర్యటించి స్థానికంగా అక్కడ జరిగిన ఈ విషయం గురించి సమాచారం తీసుకుంటారు. శ్రీధర్ గారిని కూడా ఆ కమిటీ ముందు హాజరవ్వమని చెప్పడం జరిగింది. ఆ సమాచారం బేస్ చేసుకుని ఫర్దర్గా వాళ్ళు ప్రెసిడెంట్ గారికి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మేము మరొకసారి మీకు అనేక అంశాలు చర్చకు వచ్చినాయి. అందులో భాగంగా మన రైల్వే కోడూరు శాసనసభ్యులు ఆయన ప్రవర్తన గురించి తగిన సమాచారం ఏ విధంగా మానుకొచ్చిందో దాని వరకు మేము డిస్కస్ చేసాం. వ్యక్తిగత విషయాలు ఎప్పుడు కూడా పార్టీ పైన రుద్దకుండా పార్టీకి చెడ్డ పేరు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి వ్యక్తికి ఉంటుంది. ఇది రైల్వే కోడూరులో జనసేన త్రిసభ్య కమిటీ కార్యాచరణ ప్రారంభమైంది. ఈ కమిటీ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ హర్ష వీణపై రాబోయే వివరాలు అభియోగాలపై అయితే పరిశీలన చేపడుతుంది. ఇక రైల్వే కోడూరు రాజ్ రెసిడెన్సీలో ఉదయం 11 గంటలకైతే ప్రారంభమైన విచారణలో పలువురు పార్టీ నేతలు కార్యకర్తలు కమిటీ ముందు హాజరై తమ గవాహత అందించనున్నారు. ఇక అరవ శ్రీధర్ తనపై వచ్చినటువంటి వివిధ అభియోగాలపై కమిటీకి వివరణ అందించనున్నారు. అలాగే హర్ష వీణ కూడా కమిటీ ముందు హాజరై తన అంశాలను వివరిస్తే జనసేన పార్టీ ద్వారా అందించబడినటువంటి ఆధారాలను సమర్పించనున్నారు. ఇక త్రిసభ్య కమిటీ రేపటితో గడువు ముగియనుంది. ఇక ఈ సమయంలో అయితే అన్ని విచారణలకు పూర్తి చేసి సమగ్ర నివేదిక పార్టీకి అందించనుందని కమిటీ సభ్యులైతే తెలిపారు. ఇక ఈ నివేదికను ఆధారంగా పార్టీ తన తదుపరి చర్యలను నిర్ణయాలను తీసుకొనుంది. ఇక ఈ క్రమంలో కమిటీ పరిశీలిస్తున్నటువంటి అంశాలపై పార్టీ శ్రేణులు కార్యకర్తలతో పాటు స్థానిక కార్యకలాపాలపై కూడా దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది. రైల్వే కోడూరులో జనసేన త్రిసభ్య కమిటీ కార్యాచరణ ప్రారంభమైంది. ఈ కమిటీ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ హర్ష వీణపై రాబోయే వివరాలైతే అభియోగాలపై పరిశీలనలు చేపడుతుంది. ఇక రైల్వే కోడూరు రాజ్ రెసిడెన్సీలో అయితే ఉదయం 11 గంటలకు ప్రారంభమైన విచారణలో పలువురు పార్టీ నేతలు కార్యకర్తలు కమిటీ ముందు అయితే హాజరై తమ గవాహత అయితే అందించనున్నారు. ఇక అరవ శ్రీధర్ తనపై వచ్చినటువంటి వివిధ అభియోగాలపై కమిటీకి వివరణ అందించనున్నారు. అలాగే హర్ష వీణ కూడా కమిటీ ముందు హాజరై తన అంశాలను వివరిస్తే జనసేన పార్టీ ద్వారా అందించబడినటువంటి ఆధారాలను సమర్పించనున్నారు. ఇక త్రిసభ్య కమిటీ రేపటితో గడువు ముగించనున్నది. ఇక ఈ సమయంలో అన్ని విచారణలను అయితే పూర్తి చేసి సమగ్ర నివేదిక పార్టీకి అందించనుందని కమిటీ సభ్యులు తెలిపారు. ఇక ఈ నివేదికను ఆధారంగా పార్టీ తన తదుపరి చర్యలను నిర్ణయాలను తీసుకోనుంది. ఇక ఈ క్రమంలో కమిటీ పరిశీలిస్తున్నటువంటి అంశాలపై పార్టీ శ్రేణులు కార్యకర్తలతో పాటు అయితే స్థానిక కార్యకలాపాలపై కూడా దృష్టి సారించనున్నట్లు తెలుస్తుంది. నిర్మల్ రూరల్ మండలం ముస్గి గ్రామంలో 5 రోజుల పాటు కొనసాగే ముస్గి మల్లన్న స్వామి జాతర వైభవంగా కొనసాగుతుంది. ఈ జాతరలో భాగంగా నేడు రథోత్సవం కన్నుల పండుగగా జరిగింది. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకున్నారు.
బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలెటి మహేశ్వర్ రెడ్డితో పాటు బోధ్ ఎమ్మెల్యే అనిల్ యాదవ్లు స్వామివారిని దర్శించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి కృపా కటాక్షాలతో రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని వేడుకున్నారు. ఇజ్రాయెల్ హమాజ్ మధ్య అయితే జరిగినటువంటి కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా గాజాలోని పరిస్థితులు శాంతి వైపు దిశగా మారుతున్నాయి. ముఖ్యంగా గాజాలోని రఫా బార్డర్ క్రాసింగ్ ను అధికారులు సోమవారం మళ్లీ తెరిచారు. ఇక ఈ క్రాసింగ్ ద్వారా అయితే గాజా నుంచి ఈజిప్టులో ప్రవేశించడానికైతే పాలస్తీనీయులకు అయితే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. గతంలో 2024 మేలో అయితే ఇజ్రాయెల్ బలగాలు ఆయుధాల అక్రమ రవాణాను అడ్డుకోవడానికి రఫా బార్డర్ను మూసివేశారు. 2025 తొలి నాళ్లలో స్వల్ప కాలం కోసం అయితే మాత్రమే తెరిచారు. ఇక ముఖ్యంగా వైద్య సేవలు పొందే వారికి అనుమతులు కేటాయించడమే ప్రధాన ఉద్దేశం. తాజాగా తిరిగి తెరిచి నిర్జీవరహిత పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రజలకు మౌలిక అవసరాలు, వైద్యం, సరుకుల సరఫరాకు అవకాశాలు కల్పించడం విశేషం. ఇక ఈ పరిణామంతో అయితే గాజాలోని ప్రజల జీవితంలో కొంత సౌకర్యం చేరడమే కాక విరోధిత ప్రాంతాల్లోని మౌలిక వాణిజ్య మార్గాలు కూడా పునఃప్రారంభం కావచ్చని అంతర్జాతీయ వర్గాలు అంచనా వేస్తున్నారు. ఇజ్రాయెల్, హమాస్ అధికారుల మధ్య భవిష్యత్తులో మరింత స్థిరమైన శాంతి ఒప్పందం కోసం చర్చలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.